మనందరికీ కూడా చాలా కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే గ్యాస్ అండ్ అసిడిటీ. దాని గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. మనకి స్టమక్‌లో ఫైర్ లాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చాలా బర్పింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, హెవీనెస్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉండేవే కాబట్టి దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు విత్ హోమ్ రెమెడీస్, ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ కాకుండా కూడా మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వెరీ ఈజీ ఇంగ్రీడియంట్ అదే జీరా వాటర్ అండి. ఒక స్పూన్ జీరా తీసుకొని అది వాటర్లో మిక్స్ చేసి దాన్ని బాయిల్ చేసి ఆ వాటర్ని గనక మనం కన్స్యూమ్ చేసుకుంటే మన డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో మన స్టమక్లో ఏమైనా యాసిడిటీ, బ్లోటింగ్ ఉంటే వాటిని తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జింజర్ అండ్ హనీ. ఫ్రెష్గా జింజర్ జ్యూస్లో కొద్దిగా హనీ వేసుకొని మనం కన్స్యూమ్ చేస్తే మన గ్యాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి స్టమక్లో సూదింగ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం కోల్డ్ మిల్క్ తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మనకి యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది కాబట్టి ఇన్స్టెంట్ రిలీఫ్కి ఇది ఒక పర్ఫెక్ట్ హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫెనల్ సీడ్స్ అంటే సాఫ్. మనం మీల్ తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఈ ఫెనల్ సీడ్స్ని కన్జ్యూమ్ చేస్తే ఇది మన డైజెషన్ని హెల్ప్ చేస్తుంది, గ్యాస్ని కంట్రోల్లో పెడుతుంది. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొద్దిగా స్పైసీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ లేట్ నైట్ మనకు క్రేవింగ్స్ అవుతుంటాయి కాబట్టి మనం చిప్స్ అనేవి అవి ఇవి కన్జ్యూమ్ చేస్తుంటున్నాము. వాటిని తప్పకుండా అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో ఇవి వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్సో మనం ట్యాబ్లెట్స్, కెమికల్స్కి చాలా దూరంగా ఉండాలి. ఎస్పెషలీ యాసిడిటీ, బ్లోటింగ్కి మనం ఫ్రీక్వెంట్గా మెడిసిన్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. హెల్దీ స్టమక్ అంటే హెల్దీ లైఫ్. సో కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ని తప్పకుండా మీరు మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.